దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు. ఇండియాతో పాటు ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఇప్పుడు రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పాడు. అదే బాహుబలి 3. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత బాహుబలి 3 సినిమాని తీయాలనుకున్నాడంట రాజమౌళి. కానీ మహేష్ బాబుకి మాట ఇవ్వడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని గ్లోబల్ ఫిలింగా తీయాలనుకుంటున్నాడంట రాజమౌళి. అయితే ఈ సినిమా కంప్లీట్ కావడానికి 3 నుంచి 4 ఏళ్ళు పడుతుందంట. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫుల్ వర్కౌట్ అయితే చేస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్గా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళి బాహుబలి సినిమా ప్రస్తావన అయితే తీసుకువచ్చాడు. అయితే బాహుబలి సినిమాని యానిమేషన్ ఫిలింగా ఓటీటీలో తీసుకురాబోతున్నారు. దీనిని సిడ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారంట. అయితే దీనికి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికోసం 2 ఎపిసోడ్లను మీడియా కోసం రిలీజ్ చేశారంట. బాహుబలి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజమౌళి, శోభు యార్లగడ్డ, డిస్నీ ప్రతినిధులు అయితే పాల్గొన్నారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి బాహుబలి 3 తీయాల్సింది, కానీ మహేష్ బాబు సినిమా వల్ల వాయిదా పడిందంట. అయితే రాజమౌళి మహేష్ బాబు మూవీ ఇప్పటిది కాదు, 13 ఏళ్ల క్రితమే బిజినెస్ మ్యాన్ సినిమా టైంలోనే అనుకున్నారంట. ఈ సినిమా తర్వాత బాహుబలి సినిమా స్టార్ట్ చేస్తాడా, లేక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా చేస్తాడో తెలియదు. అయితే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏదైతే బాగుంటుందో కామెంట్ చేయండి.